ఈ పురుషాంగ స్తంభన లోపాలకి అండ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్ర స్ఖలనాలకి ఎలాంటి ఫుడ్స్ తింటే ఇంప్రవైజ్ అవుతుంది అని నా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. సో నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పురుషాంగ స్తంభన లోపంతో కానీ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్లో ఉన్న కానీ సార్ నా ఆహార పదార్థాలు ఏం తీసుకోవాలని రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. ఒకటి దానిమ్మ జ్యూస్ కానీ పుచ్చకాయ జ్యూస్ కానీ ఇది సెక్షువల్ యాక్ట్కి ముందు తీసుకుంటే హైడ్రేషన్ని పెంచి ఎరెక్షన్స్ ఇంప్రవైజ్ అవుతాయి. ఇప్పుడు ఆకుకూరలో పాలకూరలో ఎక్కువ నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం వల్ల అంగస్తంభనకు ఉపయోగపడే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అన్నమాట. నెక్స్ట్ పదార్థము వెల్లుల్లి, అల్లం. ఇవేం చేస్తాయి అంటే మన రక్తంలోని కొవ్వు పదార్థాలను శుద్ధి చేసి రక్త ప్రసరణని ఇంప్రవైజ్ చేస్తాయి. నెక్స్ట్ పదార్థం ఏంటి అంటే బాదం పప్పు కానీ జీడిపప్పులు కానీ ఇవేం చేస్తాయి అంటే ఇందులో ఆఫ్రోడీసియాక్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ అంగస్తంభనం ప్రేరేపించే గుణమున్న పదార్థాలు, అంటే సెక్షువల్ డిజైర్ ని ఇంప్రవైజ్ చేసే పదార్థాలు. నెక్స్ట్ పదార్థము గుడ్లు. అదేంటి సార్ మటన్ తినమంటారా, చికెన్ తినమంటారా ఇలాంటివి అడుగుతుంటారు. బట్ ప్లెయిన్ ప్రోటీన్ ఇచ్చే ఎగ్స్ ఏం చేస్తాయి అంటే మజిల్కి కావాల్సిన స్ట్రెంగ్త్ ని ఇస్తాయి, ఈ అంగస్తంభనని ప్రేరేపిస్తాయి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కి కూడా ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.